ఫ్రెండ్స్ అందరూ తనతో అచ్చం ఐశ్వర్యరాయ్ లాగా ఉన్నావని, సినిమాల్లోకి వెళితే పెద్ద హీరోయిన్ అవుతావని ఎంకరేజ్ చేయడంతో అప్పటి నుండి కాజల్కి సినిమాలపై ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. అలా ఒకవైపు ఇంటర్ చదువుతూనే మరోవైపు కాజల్ తమ బట్టల షాపులో సేల్స్ గర్ల్ గా పనిచేస్తూ తన పాకెట్ మనీని సంపాదించుకునేది. ఇదిలా ఉంటే ముంబైలోని కిషన్ చంద్ చెల్లారం అనే కాలేజీలో కాజల్ మాస్ మీడియా కోర్స్ జాయిన్ అవ్వగా ఒకవైపు డిగ్రీ చేస్తూనే మరోవైపు మోడలింగ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి చిన్న చితక బ్రాండ్లకి మోడల్ చేస్తుండేది. అలా 3 సంవత్సరాలు మోడలింగ్ చేసిన దాని ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదని మూవీస్ లో లేక సీరియల్స్ లో తన సత్తా చాటాలి అనుకుంది. దీంతో తనకు తెలిసిన కాస్టింగ్ డైరెక్టర్స్ ని కాంటాక్ట్ అయి ఛాన్సుల కోసం అడిగినా ఈమెకు హీరోయిన్ గా ఎవరు ఛాన్సులు ఇవ్వకపోవడంతో తనకు ఎదురయ్యే ఆర్థిక సమస్యల వల్ల వచ్చే చిన్న చితక పాత్రలను చేయాలని డిసైడ్ అయ్యింది. అలా ఐశ్వర్యరాయ్ వివేక్ ఒబెరాయ్ నటించిన క్యూన్ హో గయాగా అనే మూవీలో జూనియర్ ఆర్టిస్ట్ గా చేసింది. ఆ తర్వాత చిన్న చితక పాత్రలను చేస్తూ 7G